ఏదో ముస్లిం లీగ్ అనేది జస్ట్ ఒక ఏమంటారు అది స్పెక్ ఇండియా కూటమిలో చిన్నది. అది వాళ్ళకు ఉన్నది ఇప్పుడు 2 సీట్లే కదా కేరళలో పోటీ చేస్తారు. మిమ్మల్ని గెలిపించింది వాళ్ళే కదా కేరళలో 19 సీట్లు మీరు వచ్చాయంటే ఎవరు కారణం? వాళ్ళ వల్ల కదా మీరు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ వల్ల వచ్చేది కనుక ఉండింటే వాళ్ళే నిలబడి వాళ్ళే చేసి ఏది వెస్ట్ బెంగాల్ మమతా చేసినట్టే అలా చేసేది. అది కనుక అటువంటిది కాదులే. కానీ ఎందుకంటే ముస్లిం లీగ్ ఏర్పడ్డ కాంచి మనం చూస్తాం. మీ దృష్టిలో ముస్లిం లీగ్ ఒక సెక్యులర్ పార్టీ కదా సార్? ముస్లిం లీగ్ మజ్లిస్ ఇలాంటివన్నీ సెక్యులర్ పార్టీలు. సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది? అది ఒక ఇప్పుడు ముస్లిం లీగ్ అనేది రిప్రజెంటింగ్ ముస్లిం అంటే ఇస్లాం రిలీజియన్ అని కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఉంది, అది సెక్యులర్ పార్టీ అనలేం కదా, బికాస్ బేస్డ్ ఆన్ ది రిలీజన్. మరి అలా అంటే ఇప్పుడు మనం కూడా ఒక స్టేజ్కి పోయేసరికి ఇప్పుడు బీజేపీ కూడా టోటల్లీ రిలీజియస్ పార్టీ అనాల్సి వస్తుంది 100%. అనా మీరు అంటూనే ఉన్నారు అనేది ఉంది చెప్తున్నాను. అదే ఇప్పుడు అటొక రిలీజన్ పార్టీ ఇటొక రిలీజన్ పార్టీ, అది మైనర్ పార్టీ, ఇది మేజర్. బీజేపీ మతత్వ పార్టీ అయితే ముస్లిం లీగ్ మజ్లిస్ కూడా మతత్వ పార్టీలే, కానీ మీరు అంగీకరించరు ఆ విషయాన్ని. మేము అంగీకరించాలని ఎవరన్నారు? అట్లే ఇప్పుడు మనకు ఇప్పుడు థియోక్రాటిక్ స్టేట్ అనేది డిఫరెంట్, సెక్యులర్ స్టేట్ అనేది మనది సెక్యులర్ స్టేట్. కానీ సెక్యులర్ స్టేట్లో సెక్యులర్ స్టేట్ను రూల్ చేస్తూ బీజేపీ థియోక్రాటిక్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు పీపుల్ మ్యాండేట్ ఇచ్చారండి, 303 ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారంటే అయోధ్య రామ మందిరాన్ని వాళ్ళకు మ్యాండేట్ ఇచ్చినట్టే లెక్క. రేపు పొద్దున కట్టాలనుకున్న కాశీ మధురాకు కూడా మ్యాండేట్ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళ ఎజెండాలో పెట్టుకుని వచ్చారు, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుని వచ్చారు రామ మందిరం కడతామని, దానికి తగ్గట్టే మ్యాండేట్ ఇచ్చారు. అలాంటప్పుడు బీజేపీని మతత్వ పార్టీని ఎందుకంటారు? అవును, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ మనం కనుక చూసినట్టయితే అది ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారము ఎనీ రూలింగ్ డిస్పెన్సేషను నాట్ సపోజ్ టు ఫాలో ద ఓన్లీ పాత్ ఆఫ్ వన్ రిలీజన్. నో, అందుకనే వాళ్ళు కోర్టులో గెలిచి వచ్చారు. వాళ్ళు అంటే కోర్టులో గెలిచింది ఇష్యూ డిఫరెంట్. ఈ సైటు బిలాంగ్స్ టు దిస్ వాట్ ఎవర్ హిందూ టెంపుల్ ఒకనాడా లేదా అనేది కోర్టు డిసైడ్ చేసింది. కానీ ప్రభుత్వం హిందూ మతానికే నువ్వు మత ధర్మ ప్రకారం నువ్వు ఫాలో అయ్యి అడ్మినిస్ట్రేషన్ కదా, వాళ్ళు కోర్టులో గెలిచేదాకా ఆగి తర్వాత కట్టుకున్నారు. అవునండి, అదే అంటున్నాను. కోర్టులో ఇచ్చిన తీర్మాన ప్రకారం ఏంటంటే ఓకే డిస్ప్యూట్ వివాదాస్పద భూమి అని దాంట్లో వివాదాస్పద భూమిని గురించి ఆ కేసు డిసైడ్ చేసినప్పుడు ఆధారాల ప్రకారం ఇది ఒకప్పుడు ఇది హిందూ దేవాలయానికి సంబంధించింది అనేది రుజువు చేయబడ్డదని వాళ్ళు తీర్పిచ్చారు. అలా అనుకుంటే న్యాయంగా చూస్తే అన్ని దేవాలయాలు కూడా ఇప్పుడు ఒకసారి కనుక డిగ్ చేసి చూస్తుంటే ఈ హిందూ దేవాలయాలన్నీ ఒకప్పుడు బుద్ధ ఆశ్రయాలు, అవన్నీ డిమాలిష్ చేసి అశోక చక్రవర్తి కాంచి మొదలు పెట్టుకొని మనం వెనక పోతే ఎంత దూరం వెనక పోతాం అది తర్వాత సంగతి. కానీ అలాంటప్పుడు అలా మార్పులు వచ్చినప్పుడు అవన్నీ ఇలా కన్వర్ట్ అయినాయి. సో పురావస్తు ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి దొరికిన వాటికన్నా ఇంకా కిందకెళ్ళి తవ్వాలంటారు మీరైతే? కిందకెళ్ళి తోతారా పక్కకెళ్ళి తోతారా ఏదో ఒక విధంగా తోయినా కానీ దాంట్లో బుద్ధిస్ట్ రూపాలు కూడా రిమైన్స్ వచ్చేస్తాయి. ఎప్పుడు అది కూడా క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం 1948లో ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు ఏమనుకున్నాము అంటే పార్లమెంట్ డిసైడ్ చేసింది ఏంటి, లేటర్ ఆన్ తర్వాత మోడిఫికేషన్స్తో పాటు వచ్చింది ఏంటంటే స్టేటస్ కో ఎక్కడ ఏది ఉన్నది అక్కడ ఉండనియండి, వీ షుడ్ నాట్ ఫైట్ ఫర్ ఇట్ బట్ లెట్ అస్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనేది ఒక పద్ధతిలో పోయారు. అది ఇప్పుడు ఓకే అది ఇది మతం అనేది ఇండివిజువల్ ఫైన్, నీ స్పిరిచువాలిటీ నీది. కానీ ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు దేవాలయాలు కట్టారు, ఎన్ని మనకు సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళు మన ఈ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల్లో ఎస్టాబ్లిష్ చేసిందండి? ఒక్కటన్నా చూపించండి. ఎన్ని ఉద్యోగాలు, ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మన కంట్రీస్ జపాన్ జర్మనీ ఒక యాషెస్ నుంచి 60 ఏళ్ళు మీరు దేశాన్ని పరిపాలించారు. డిడ్ యూ ఎవర్ స్పెంట్ ఎ సింగిల్ రూపీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్? 1,00,000 కోట్ల రూపాయలు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కోసం ఈ ప్రభుత్వం పెట్టింది. ఆ సంస్థలు పనిచేస్తున్నాయి. దానికి అనుబంధంగా దేశవ్యాప్తంగా 11 సంస్థలని జాతీయ సంస్థలు ఏర్పాటు చేసి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ దిశగా నడిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయలేదని అక్యుజేషన్ మీరు ఇప్పుడు